దశరథ రాముడు, కోదండ రాముడు, జానకి రాముడు ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకున్న మహాకావ్యం శ్రీరామాయణం ఎన్నిసార్లు చదివినా ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామతావరం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 16 గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి అని నిర్ధారించారు. మనుష్య జీవితంలో శ్రీరాముడి జీవితం మమేకమైపోయిందని తెలియజేశారు. सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो नमाम्यहं. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అధ్యయనోత్సవాల్లో పహల్పత్తుత్సవాలు ఇప్పుడు నిర్వహింపబడుతున్నాయి. ఈ పహల్పత్తుత్సవాల్లో ఈరోజు 7వ రోజు. ఈనాడు భద్రాచల రాముడు శ్రీ రామావతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నాడు. రాముడే రామావతారంలో దర్శనమివ్వడం అంటే భద్రాచలంలో మూలమూర్తులు ఎలాగైతే ఉంటారో ఉత్సవమూర్తులు ఆ మూలమూర్తుల వలె అలంకారాన్ని ధరించి భక్తులకు ఈనాడు దర్శనమివ్వడం అనేటువంటిది విశేషం. భద్రాచలంలో ఉన్నటువంటి మూలమూర్తులు వామాంకస్థిత జానకిం పరిలసత్ కోదండ దండంకరే చక్రంచ ఊర్ధ్వకరేణ బాహువలే శంఖం శరం దక్షిణే అని రాముల వారు పద్మాసనంలో ఉంటే ఆయన ఎడమ తొడపైన సీతమ్మ వారు కూర్చొని ఉంటారు. ఆ ఎడమ వైపున లక్ష్మణస్వామి ధనుర్బాణాలు ధరించి నిలవబడి ఉంటారు. ఆ పద్ధతిలోనే ఈనాడు మనకు స్వామివారు దర్శనం ఇవ్వడం విశేషం. అంటే రాముల వారు పద్మాసనంలో ఉంటే ఆయన ఎడమ తొడపైన సీతమ్మ వారు కూర్చున్నట్లుగా ఇలాగ అలంకారం చేస్తారు. పక్కనే లక్ష్మణస్వామి గుడుగు ధరించి సీతారాముడిద్దరికీ పట్టుకొని ఉండేటువంటి పద్ధతిలో పట్టాభిరాముడుగాను భద్రాచల రాముడుగాను ఈనాడు స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది విశేషం. రామదాసు గారు తక్కువేమి వరకు రామచంద్రుడు వరకు అనేటువంటి కీర్తనలో దశగ్రీవుని నువ్వు దండించిన దశరథరాముని దయ మనకుండగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అని కీర్తిస్తారు. దశగ్రీవుడు అంటే రావణాసురుడు, గ్రీవము అంటే తలకాయలు అన్నారు. దశగ్రీవుడు అంటే 10 తలకాయలు ఉన్నటువంటి రావణాసురుడిని పూర్వం త్రేతాయుగంలో అతన్ని దండించాడు, వధించాడు. ఆ విధంగా లోకాన్ని రక్షించినటువంటి దశరథరాముడు, ఆ దశరథరాముడు భద్రాచల రాముడిగా ఉండి ఈనాడు మనకు దర్శనం ఇవ్వడం అనేటువంటిది ఒక విశేషం. సూర్యవంశంలో రాముడు అవతరించాడు కనుక ఆ సూర్యగ్రహానికి చెందినటువంటి ఇబ్బందులు ఏవైనా మనకు ఉన్నట్లయితే ఈ రామచంద్రమూర్తి యొక్క దర్శనంతో అటువంటి ఆ ఇబ్బందులు తొలగిపోయి రాముడి యొక్క అనుగ్రహంతో సకల సౌఖ్యాలు కలుగుతాయి. కనుక భక్తులంతా ఈ భద్రాచల రాముడి యొక్క అలంకారంలో ఉన్నటువంటి స్వామివారిని సేవించి తరించవలసిందిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్.